ఏముంటాయి న్యాయ వ్యవస్థ ఉంటాయి. ఇప్పుడు రోజు తెలుగుదేశం ఆఫీస్కి వస్తున్నారు భూములు పరిష్కారం అది అనేసి. భూ లిటిగేషన్ అనేది తరతరాల లిటిగేషన్, అది దాన్ని పరిష్కరించాలి అంటే చట్టపరంగా తప్పించి నువ్వు నీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏం చేయలేవు. అయితే గీతే అవతలోడి ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు లెక్కర్ అన్నారు, ఏం తేల్చారు దాంట్లో? లేదు లేదు తినుంటారు అంతే, మైనింగ్ తినుంటారు అంతే, ఇసుక తినుంటారు అంతే. ఇప్పుడు మీరు నాకు ₹1 కోటి ఇచ్చారు అంటే మీ చేత ₹1 కోటి ఇచ్చానని స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. త్రూ ఎలా? బ్యాంక్ అకౌంటా లేదా సోన్స్ వాళ్ళ సమక్షంలోనా ప్రూఫ్ అది కావాలి. అట్లాంటి ఏం సమకూర్చలేకపోయారు వీళ్ళు, కాబట్టి వర్కౌట్ కావట్లేదు. ఏదన్నా ఒక బలమైన ఆధారం దొరికితే కొడతారు గ్యారంటీగా. అలాగని మరీ తాటాకి చెప్పులు అనుకోగలమా వీటిని? తాటాకి చెప్పులు ఏం కాదండి, చుట్టూ ఓ రకంగా ఉచ్చల్లి కూర్చున్నారు. ఈ ఉచ్చులో వాళ్ళు పడలేదు ఇంతవరకు. రెండోది ఆ ఉచ్చుకి భయపడట్లా. ఇప్పుడు ప్రస్తుతం టార్గెట్ పెద్దదే ఖచ్చితంగా. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఒక్క వారం రోజులన్నా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నటువంటి కసి ఉంది వాళ్ళకి. వాళ్ళు మరి దానికి ప్రిపేర్ అవుతారు నాకు తెలిసి. కానీ ఇంత స్ట్రాంగ్ టార్గెట్ ని మిథున్ రెడ్డి ఒంటి చేతితో ఎదుర్కోగలరా? ఒక మార్గదర్శి అంశం లాంటిది లేవనెత్తినంత మాత్రాన్న టాపిక్ డైవర్ట్ చేయగలుగుతారా, లేదంటే అరెస్ట్ నుంచి తప్పించుకోగలుగుతారా? డైవర్షన్ ఎందుకు నాకు అర్థం కాలే. రోజు వాళ్ళని తిట్టే దాంట్లో డైవర్షన్ ఏమైనా చేస్తాడా? వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారా? టీడీపీ నాయకులు అందరూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఓకే, అది ఈనాడు పెట్టించిందా వాళ్ళు పెట్టారో తెలియదు కానీ చెప్పారు, ఈ పాయింట్ రేజ్ చేస్తే ఆధారాలు దొరికితే దాన్ని తప్పించుకోవడానికి మార్గదర్శి మీద బురద జల్లుతారా ఈనాడు